ఒక వ్యక్తి ఈనాటి జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. వ్యాయామంతో అన్ని వ్యాధులను కూడా జయించవచ్చని ఆయన ప్రూవ్ చేస్తున్నారు. ఆయనే సర్దార్ హరిహర సింగ్. వారిని అడిగి అసలు వారి కెరీర్ గురించి, ఆయన ఎదుర్కొన్నటువంటి ఏదైతే కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఆ తర్వాత ఆయన ఏ విధంగా ఎదిరించి ధైర్యంగా నిలబడగలిగారు, ఈ మొత్తం అంశాలకు సంబంధించి వారితోటే మాట్లాడదాం. ఈ జనరేషన్కి అయితే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గానే ఆయన నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎస్, నమస్తే సార్. నమస్కారం అండి అందరికీ. ఎస్ సార్, అంటే మీ కెరీర్ గురించి నేను పర్సనల్గా తెలుసుకున్నప్పుడు కూడా చాలా ఆరోగ్య సమస్యలు మీకు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు మీరు కెరీర్ని రన్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ తర్వాత వ్యాయామం కావచ్చు, ప్రతిరోజు జాగింగ్ చేస్తూ లేకపోతే రన్నింగ్ చేస్తూ ఒకవైపు యోగా చేస్తూ ఇన్ని మేనేజ్ చేస్తున్నారు. అసలు ముందుగా మీ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు, ఈ మొత్తం అంశాల గురించి మాట్లాడే తర్వాత వీటి గురించి కూడా చర్చిద్దాం. అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది సార్? సో నా కెరీర్ అంటే ఐ జాయిన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ 1974. ఓకే, అవునండి. తర్వాత ఐ వాజ్ పోస్టెడ్. నా పోస్టింగ్ అక్కడ జహీరాబాద్ ప్రొబేషనర్గా అయింది. ఓకే, సిటీలోని జహీరాబాద్ మెదక్ డిస్ట్రిక్ట్లో. ఓకే అండి. తర్వాత మెదక్ డిస్ట్రిక్ట్లో ఐ వాజ్ పోస్టెడ్ టు ధరాసంగంలో పోస్టింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా పటాన్ చెరువుకి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయింది. ఏ డిపార్ట్మెంట్లో చేశారు? అంటే పోలీస్ బ్రాంచ్. ఓకే, ఫస్ట్ టైం అక్కడ ఫైరింగ్ కూడా చేశారని కూడా విన్నాం. అసలు ఏంటి దాని గురించి, ఆ స్టోరీ ఏంటి? పటాన్ చెరువులో ఇప్పుడు ఇండస్ట్రీస్ లేబర్స్. ఓకే, అట్ దట్ టైం అక్కడ అప్పుడు ఇది మన ఎడ్యుకేషన్ వాజ్ దేర్. ఓకే, ఎడ్యుకేషన్లో ఆల్ ది లేబర్స్ గ్యాదర్డ్ ఇన్ బిఫోర్ ది పోలీస్ స్టేషన్ ముందు అందరు గ్యాదరింగ్ అయిన అబౌట్ 1000 లేబర్స్ మొత్తం గ్యాదర్ అయ్యి దే స్టార్టెడ్ హర్లింగ్ ది స్టోన్స్ ఆన్ ది పోలీస్ స్టేషన్. సో స్టేషన్ దగ్గరకు వచ్చేసి రాళ్ళు వేస్తున్నారు. బికాస్ దట్ వాజ్ ఫేమస్ రమీజాబీ ఇన్సిడెంట్. ఓకే, సిటీలో అయిందని అందరు లేబర్ గ్యాదర్ అయ్యి దే స్టార్టెడ్ పెల్టింగ్ స్టోన్స్ పోలీస్ స్టేషన్ మీద. అప్పుడు నేను అది నా దగ్గర ఫోర్స్ లేకుండే, ఒక సెంట్రీ ఉండే, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండే, మొత్తం ముగ్గురే. దెన్ ఇమీడియట్లీ ఐ ఓపెన్డ్ ఫైర్. 1000 మంది పైన అంతే. దెన్ దే స్టార్టెడ్ రన్నింగ్. ఓకే, సో అందరూ పారిపోయారు. ఆ సంబంధంలో ఒక పర్సన్ చచ్చిపోయిందండి. తర్వాత టూ ఇంజర్డ్ అండ్ ఒకరు చనిపోయారు ఫైర్ లో. అవునండి. మీ ముగ్గురికి మాత్రమే అవ్వలేదు. అంతే. తర్వాత ఫోర్స్ వచ్చింది. ఓకే, అండ్ ఐ ఫేస్ ద మెడిసినల్ ఎంక్వైరీ దేర్. ఆ మెడిసినల్ ఎంక్వైరీలో ఇట్ వాజ్ జస్టిఫైడ్ అండ్ ఫైరింగ్ అని ఇచ్చింది. ఓకే, సో తర్వాత మీరు ట్రాఫిక్ కి సంబంధించి ట్రాఫిక్ లో కూడా పనిచేశారు. ట్రాఫిక్ బ్రాంచ్ లో 12 years యాజ్ ఎ ఇన్స్పెక్టర్ ఐ వర్క్ దేర్. ఓకే, ఏ సంవత్సరం నుంచి ట్రాఫిక్ లో? ఫ్రమ్ 1990 to 2000. ఓకే, 92 నుంచి 2000 వరకు ట్రాఫిక్ లో చేశారు. మీకు ట్రాఫిక్ లో బెస్ట్ ట్రాఫిక్ పోలీస్ గా కూడా అవార్డు వచ్చింది. అవునండి, బెస్ట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అవార్డెడ్ బై ది దెన్ హోమ్ మినిస్టర్ మాధవ్ రెడ్డి గారు. ఓకే, అప్పుడు మాధవ్ రెడ్డి గారు టీడీపీ హయాంలో. సో ఆ తర్వాత అంటే మీకు ఈ కొంత ఆరోగ్య సమస్యలు కూడా మీరు సర్వీస్లో ఉన్నప్పుడే వచ్చాయని తెలిసింది? అప్పుడే వచ్చిందండి. 2000లో ఇంటర్వ్యూయింగ్ నైట్ జనవరి 25th 26th నైట్లో ఐ గాట్ ది బ్రెయిన్ స్ట్రోక్. దెన్ 3 గంటలకి జరుగు వస్తే, నేను రాత్రికి జరుగు వస్తే ఇమీడియట్లీ ఐ వాజ్ షిఫ్టెడ్ టు మై బ్రదర్ ఇన్ లాస్ అండ్ మై వైఫ్. మీరు అన్కాన్షియస్కి వెళ్ళిపోయారా ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ రాగానే? ఐ వాజ్ సెమీ కాన్షియస్. ఓకే. అవును. అప్పుడు డాక్టర్ 5 minutes లేట్ వచ్చకుండే యూ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ కోమా ఆర్ అదర్వైజ్ వైటల్ పార్ట్ ఆఫ్ యువర్ వన్ ఆఫ్ ది ఆర్గన్ హ్యూమానిటీ టైంలో వచ్చిందండి. కరెక్ట్ టైంకి రీచ్ అయ్యారు హాస్పిటల్కి. ఓకే, మన న్యూరోస్ ఐ వాజ్ అనేబుల్ టు గెట్ అప్. మొత్తం రైట్ సైడ్ మొత్తం పారాలిసిస్ వచ్చేసింది. తర్వాత న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏమన్నాడంటే, యూ హ్యావ్ ద హోల్ లైఫ్ యూ హ్యావ్ లైక్ యానిమల్ యూ హ్యావ్ టు వాక్. నెమ్మదిగా నడవాల్సిందే, చిన్నగా ఎవరైనా పట్టుకోవాలి. అవునండి. అప్పుడు ఐసీయూలో నేను సూసైడ్ చేయాలి అనుకున్నాను.
సూసైడ్ టెండెన్సీ కూడా వచ్చింది అంటే ఏంటి ఇంత యాక్టివ్ గా ఉండే మనిషిని ఒక్కసారిగా ఇలా అయిపోయింది పెరాలసిస్ వచ్చేసిందని అవునండి ఆ టెండెన్సీ నేను మళ్ళీ పడితే కింద పడాలి ఐసీయూలో ఏం లేకుండే మళ్ళీ మీద వేసేస్తారు. సో మీరు ట్రై చేస్తుండే వాళ్ళు నడవాలని లేకపోతే మూవ్ అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడల్లా కింద పడిపోయేవాళ్ళు? లే కింద పడిపోయాను నేను ఐసీయూలో ఉన్నప్పుడు. ఓకే నేను డాక్టర్ గారు చెప్పిండ్రు కదా హీ హాస్ టు వాక్ లైక్ యానిమల్ అంటే అప్పుడు నేను సూసైడ్ చేయాలని ప్రయత్నం చేసిన అప్పుడు వెళ్దాం అనుకున్నారా? అప్పుడు నేను మళ్ళీ పడితే కింద మళ్ళీ మీద వేసేస్తారు బెడ్ మీద. తర్వాత లెటెస్ట్ ఫైట్ అని 6 months వరకు నాకు బ్యాలెన్సింగ్ రాలేదండి. ఓకే అంత ఫ్యామిలీ సపోర్ట్ తోటే నడవడం అంతే 2% నాకు లిఫ్ట్ చేసి నడిచేవాడు, లేకపోతే వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ ది 2% లైక్. సో డిశ్చార్జ్ అయ్యారు ఇంటికి వెళ్ళి? ఇంకా డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 6 months తర్వాత 6 months వరకు కూడా నడవలేకపోయారు. 2 months తర్వాత ఫిజియోథెరపీ చేసి బ్యాలెన్సింగ్ రాలేదు. ఈ కన్స్ట్రక్షన్ సైడ్ ఉంటుంది కదా, అవును పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు, అక్కడ శాండ్ ఉంటుంది. శాండ్ అవును శాండ్ సిమెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి శాండ్ లో. పొద్దున్న లేచి నేను బ్యాలెన్సింగ్ చేసినాను. ఓకే ఎందుకు అక్కడికి వెళ్ళి? బ్యాలెన్సింగ్ రాలేదని శాండ్ మీద పడితే కూడా శాండ్ మీద పడతారు కదా. ఓకే సో ఒకవేళ బ్యాలెన్సింగ్ అవ్వకపోయి కింద పడ్డా కానీ శాండ్ లోనే పడతాం దెబ్బలు తగలవు అనేటువంటి ఒక ఆలోచనతో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు. చేసిన తర్వాత రికవర్ అయినా మెల్లగా నడిచి ట్రై చేసిన వచ్చింది, స్లోలీ. తర్వాత ఏమైంది ఇదంతా ఏ ఇయర్ లో? 2000లో మళ్ళీ నేను స్లోగా డైలీ ఐ యూస్ టు ప్రాక్టీస్. మళ్ళీ 2003లో నాకు చాలా బ్రీజింగ్ వచ్చేది నడిచినప్పుడు. దెన్ ఐ అగైన్ వెంట్ టు డాక్టర్. డాక్టర్ ఏమన్నాడంటే మొత్తం ఇది టెస్టింగ్ అయిపోయింది, గో ఫర్ వన్ ఎండోస్కోపీ ఒకసారి చేయించుకోండి, నార్మల్ గా చెక్ చేస్తే ఏం లేదు, ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోండి అని చెప్పారు. అవునండి. ఇప్పుడు అది ఎండోస్కోపీకి వెళ్ళిన తర్వాత నాగేశ్వరరావు డాక్టర్ ఏమన్నారంటే ఇట్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ క్యాన్సర్. ఓహో మై గాడ్, స్టమక్ క్యాన్సర్ అని చెప్పాడు. సో అప్పుడప్పుడే క్యూర్ అవుతున్నారు. ఒకవైపు ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలిసిస్ వచ్చి నడిచి కష్టపడి మీ విల్ పవర్ అప్పుడప్పుడే క్యూర్ అవుతుంటే మళ్ళీ ఇంతలోనే క్యాన్సర్. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ గోన్ టు ది చంద్రశేఖర్ రావు ఆంకాలజిస్ట్ డాక్టర్, క్యాన్సర్ డాక్టర్. ఓకే ఈ సజెస్ట్ ఆయన చెప్పిందంటే 80% ఆఫ్ స్టమక్ రిమూవ్ ఆఫ్టర్ ఓపెనింగ్ ది స్టమక్ అండ్ హౌ మచ్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఐ డోంట్ నో. క్యాన్సర్ అయితే డిటెక్ట్ అయింది కానీ ఎంత స్ప్రెడ్ అయిందో తెలియదు. డాక్టర్ ఆపరేట్ చేస్తేనే తెలుస్తుంది చెప్పారు. ఓపెన్ చేస్తే తెలుస్తుంది హౌ మచ్ ఇట్ హస్ స్ప్రెడ్. ఓకే తర్వాత నేను హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత హీ హాజ్ ఆపరేటెడ్ మీ. ఓకే ఆపరేట్ చేసిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయినా అక్కడ నుంచి. మళ్ళీ ఏమైందంటే ఐ యూస్ టు గో ఫర్ వాకింగ్ డైలీ. మళ్ళా ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ బ్రీతింగ్ స్టార్ట్ అయింది. అంటే ఈ స్టొమక్ ఆపరేషన్ అంటే క్యాన్సర్ ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? ఒక 80% స్టొమక్ ని తీసేశారు. ఐఎమ్ సర్వైవింగ్ 20% ఆఫ్ స్టొమక్. ఓకే ఫుడ్ అది ఎలా ఇస్ ఇట్ పాసిబుల్? స్మాల్ క్వాంటిటీ అప్పుడు. ఓకే కొంచెం తినాల్సి వచ్చేది అంతే. సో ఓకే తర్వాత 2004లో నేను చెస్ట్ పెయిన్ వచ్చింది నాకు, ఫీల్ అయ్యారు. ఓకే దెన్ ఐ వెంట్ టు మెడ్విన్ హాస్పిటల్. దేర్ మన యాంజియోగ్రామ్ చేస్తే డాక్టర్ చెప్పిండు వన్ ఆఫ్ యువర్ వెయిన్ ఈజ్ డిసపియరింగ్, రెండే కనిపిస్తుంది అని చెప్పిండు. బ్లాక్ వన్ ఈజ్ కంప్లీట్లీ డిసపియరింగ్, 2 బ్లాక్స్ ఉంది, ఇమ్మీడియట్లీ గో ఫర్ సర్జరీ అన్నాడు. ఓ మై గాడ్. దెన్ డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ హీ ఆపరేటెడ్ మీ. ఓకే ఆన్ ద టేబుల్ డిసెషన్లో 5 grafts చేసిండు ఆయన అప్పుడు. తర్వాత అది రికవర్ అయిన తర్వాత నేను స్టార్టెడ్ దిస్ వాకింగ్. తర్వాత 2005లో మళ్ళా ఐ గాట్ ది స్మాల్ స్టోన్ సర్జరీ. కిడ్నీ? నాట్ కిడ్నీ, దిస్ యూరినరీ ట్రాక్ట్. దానిలో పెద్ద రాయి ఉండే. ఎంత ఎంఎం ఉండే అది? అది ఇట్ వాజ్ ఆల్మోస్ట్ బిగ్ వన్. ఎస్. దెన్ ఇట్ వాజ్ రిమూవ్డ్. దెన్ 2005 తర్వాత నేను
డాటర్కి పెళ్లి చేసి వచ్చిన అమెరికా నుంచి. ఓకే, ఒక్కరే కూతురా మీకు? ఒక్కటే కూతురు. ఓకే, తను ఇప్పుడు షీ సెటిల్డ్ ఇన్ యుఎస్. ఓకే, వచ్చిన తర్వాత ది యోగా ప్రాణాయామ్ అండ్ దిస్ రన్నింగ్ స్టార్ట్ చేశాను, జాగింగ్ స్టార్ట్. అంటే ఎలా అంటే మీకు ఏదైతే 2000లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో అప్పటి నుంచి కూడా మీరు విల్ పవర్ తోనే ముందుకు వెళ్తున్నారు? అంతే. Did someone suggested you all this yoga and running? Because of this positive thinking and willpower. ఓకే, That's all. ఎలా వచ్చింది ఇదంతా? అంటే అది చాలా మంది, అంటే మీరు ఆల్మోస్ట్ సూసైడ్ వరకు కూడా వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనకి సపోజ్ పారాలిసిస్ వస్తే ఒక్క దినం 2 దినం ఎవరైనా చేస్తారు, తర్వాత ఎవరు చేస్తారు? జీవితాంతం ఎవరు చేస్తారు? దట్ ఇట్ వాజ్ ఇన్ మై మైండ్ దట్ ఐ హావ్ టు గెట్ అప్ అండ్ డూ. ఓకే, అన్ని పాజిటివ్ థింకింగ్ చేసేసి నేను రికవర్ అయినా అన్ని. ఓకే, తర్వాత ఐ స్టార్టెడ్ దిస్ స్లోలీ స్టార్ట్ జాగింగ్ ఫర్ 1 day. ఓకే, మళ్ళా ఇంక్రీజ్ చేసిన 2nd day 3rd day అట్లా డే బై డే ఐ ఇంక్రీజ్ చేసి కిడ్నీ స్టోన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే, ఐ యూస్ టు రన్ 10 kilometers. ఓ మై గాడ్, ఎవ్రీ డే? ఓకే. సో ఐ యూస్ టు టేక్ పార్ట్ ఇన్ marathon run also. From last 15 years I am taking every year marathon run. 10 kilometers. 10K run. 10K run. Yeah. ఓకే, అన్ని లాస్ట్ 15 years నుంచి ఎవ్రీ ఇయర్? ఓకే, ఐ హేట్ దట్. అంటే మీ దగ్గర చాలా మెడల్స్ కూడా ఉన్నాయి ఈ 10K రన్ లో, చాలా మెడల్స్ కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ 16 మెడల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయని విన్నా. సో అంటే ఎలా, అంటే ఈ యోగా ఇదంతా కూడా ఎవరైనా సజెస్ట్ చేశారా లేకపోతే మీ అంతట మీరే? మై సెల్ఫ్, బికాజ్ ఐ యూస్ టు సీ దిస్ యోగా, ది రామ్దేవ్ బాబా yoga యూస్ టు సీ అండ్ ఐ స్టార్టెడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఓకే, and this all asanas. All asanas I will do with Kapalbhati. ఓకే సార్, ఈ వ్యాయామం గురించి లేకపోతే యోగా ఆసనాల గురించి వీటి గురించి మరింత తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని విషయాల గురించి చర్చించుకుందాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరింత సమాచారం సర్దార్ హరిహర సింగ్ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ఎస్, చూస్తున్నాం కదా, హరిహర సింగ్ గారి ఏదైతే విల్ పవర్ కావచ్చు లేకపోతే ఆయన ఆత్మవిశ్వాసమే ఆయన ఇంతవరకు కూడా తీసుకొచ్చింది. అనేక వ్యాధులు ఆయన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతున్నా కానీ అన్నింటినీ కూడా జయిస్తూ ఆయన వచ్చారు. అసలు ఆయనకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మాట కూడా మాట్లాడలేనటువంటి ఒక స్థితిలో ఉన్నారంట. ఒకసారి ఆ విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం, వాటన్నింటినీ కూడా ఎలా దాటుకొని వచ్చారు. ఎస్, సింగర్ అంటే మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మాట కూడా సరిగ్గా మాట్లాడలేనటువంటి ఒక స్టేజ్కి వెళ్ళిపోయారంట. అవునండి. ఎలా రికవర్ అయ్యారు? అదే రికవర్ అయినట్టే ఇప్పుడు నేను ఇది మొత్తం ఇప్పుడు ప్రాణాయామం చాలా హెల్ప్ చేసింది దీంట్లో. యోగాలో ప్రాణాయామం చాలా హెల్ప్ చేసింది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, లోమవలం, కపాలభాతి. ఓకే, అది దాంతో భస్త్రిక, ఇది 3 డైలీ యూజ్ టు ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్ చేసిన అది. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత అది నాకు స్పీచ్ వచ్చేది. ఐ అనేబుల్ టు రైట్ ఆల్సో. ఓకే, అంటే మీకు లిటరల్లీ రైట్ సైడ్ మొత్తం కూడా పెరాలిసిస్ వచ్చేసింది కాబట్టి అంటే ఒకటి యోగాలు చేయడం ఒకటైతే మీ విల్ పవర్ అనేది చాలా గట్టిగా ఉంది కాబట్టి అండ్ పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైనా నేను అనుకోలే, హాస్పిటల్ అందరు నర్వస్ అయిపోయినారు మా ఇంట్లో, ఇంకా క్యూర్ చెప్పినా నేను తప్పకుండా బయటికి వస్తా, మళ్ళీ నా విల్ పవర్ ఉంది. ఇప్పుడు నేను ఒక్కటే సజెస్ట్ చేస్తా ఎవరికి, మనం హాస్పిటల్ వెళ్తే నర్వస్ కాకూడదు. యూ థింక్ పాజిటివ్లీ, దెన్ ఓన్లీ ద మెడిసిన్ విల్ వర్క్, డాక్టర్ ఏజ్. అదర్వైజ్ ఇఫ్ యూ బికమ్ నర్వస్, చాలా మంది వెంటనే పానిక్ అయిపోతారు. నేను చెప్తున్నా కదా, పానిక్ అయిపోతారు, ఎందుకంటే అయిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్తా కదా, విల్ పవర్ ఉంటే, పాజిటివ్ థింకింగ్ ఉంటే తప్పకుండా బయటకు వస్తారు వాళ్ళు. ఓకే, సో మీరే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళందరికీ, మీరు ఒక ఎగ్జాంపుల్, ఒక ఇన్స్పిరేషన్ కూడా. అండ్ కమింగ్ టు ఆల్ దిస్, ఈ 10K రన్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇంత కంటిన్యూస్గా అంటే కొన్ని రోజులు చేయడము, ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు చేయడం వేరు, ఇప్పటి వరకు మీరు కంటిన్యూ చేస్తున్నారు. స్టిల్ ఈ రోజు కూడా మీరు చేసే ఇక్కడికి వచ్చాను. సో ఎట్లా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? డైలీ రొటీన్ 3:30 మార్నింగ్ లేసా, ఎర్లీ మార్నింగ్ 3:30 మార్నింగ్ లేసి ఓకే ఐ విల్ డూ 1 hour కపాలభాతి కంటిన్యూస్గా కొడతాను నేను. ఓకే, ఐ విల్ డూ, నేను చేస్తాను అట్ హోమ్. ఓకే, కానీ ½ an hour లోమవలం చేస్తా కంటిన్యూస్గా. ఇప్పుడు జాగింగ్ చేస్తున్నప్పుడు కూడా
నేను కపాలభాతి చేస్తా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో జాగింగ్ చేస్తున్నప్పుడు ఎలా అంటే హౌ యూ మేనేజ్ ఆల్ దిస్ రెస్పిరేటరీ థింగ్స్? అది ఓవర్కమ్ ఉన్నాయి. చాలా మంది అడిగినారు నాకు, జాగింగ్ చేసినప్పుడు టైర్డ్ అయిపోతారు కదా, హౌ యూ ఆర్ డూయింగ్ దట్ అంటే నేను ఓవర్కమ్ అయిపోయినా బికాస్ డైలీ ఐఎమ్ ప్రాక్టీసింగ్ దిస్. సో ఫ్రమ్ దిస్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఇంకా మీకు అలవాటు అయిపోయింది శరీరానికి. అది అండ్ దెన్ ఇదంతా అంటే ఇంటి దగ్గర ఈ కపాలపాటి అవన్నీ చేసేసి మీరు గ్రౌండ్స్కి వెళ్తారు ఎక్కడికైనా? పబ్లిక్ గార్డెన్కి వెళ్తాను, లేకపోతే ట్యాంక్ బండ్కి వెళ్తా. ఓకే, అక్కడికి వెళ్ళిపోయి చుట్టూ కొట్టి వస్తా. 5 kilometers ఆన్ టోస్. ఆన్ టోస్ ఐ విల్ జాగ్. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. టోస్ మీద చేస్తే బెనిఫిట్స్ అని కూడా చెప్తారు. బెనిఫిట్ అయితే జాగింగ్, రన్నింగ్ టోస్ మీద చేయాలండి. ఇప్పుడు 10 kilometers అంటే అప్పుడు నేను ఐ యూస్ టు హీల్ అప్లై చేస్తా ఎప్పుడప్పుడు. ఓకే, కానీ ఇప్పుడు అంటే విత్ కపాలభాతి ఐఎమ్ డూయింగ్ 5 kilometers ఆన్ టోస్ ఓన్లీ. సో అంతా హైదరాబాద్ లోనే లేకపోతే 10K రన్స్ కి వేరే వేరే స్టేట్స్? హైదరాబాద్. అంతా హైదరాబాద్ లోనే. ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు ఎయిర్టెల్ మన హైదరాబాద్ 10K పార్టిసిపేట్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్ కూడా మళ్ళీ మీకు మెడల్స్ రావడం కావచ్చు, బెస్ట్ రన్నర్ గా ఇవన్నీ కూడా? బికాజ్ ఎవ్రీ ఇయర్ ఐఎమ్ పార్టిసిపేటింగ్, దే విల్ గివ్ ది మెడల్స్. ఓకే. అండ్ హౌ ఆల్ ది స్టార్టెడ్ అంటే మీకు 2000లో ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి వచ్చిందో అప్పటి నుంచి చేస్తున్నారు మీరు? మీ రిటైర్మెంట్ 2007లో అయింది? లేదు, 2007లో రిటైర్మెంట్ అయింది. బట్ నేను ఇది మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆల్ దోస్ నేను ఇది మన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినాను. నేను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేసిన. ఓకే. అంటే ఎట్లా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు? అండ్ ముందు నుంచి హైదరాబాద్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే? మై ఫోర్ ఫాదర్ ది సెటిల్డ్ హియర్. ఓకే. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. అవునండి. సో చిన్నప్పటి నుంచి మీ స్టడీస్ అన్ని కూడా హైదరాబాద్ అండి. అందుకే తెలుగు అంత స్పష్టంగా మాట్లాడుతున్నారు సమ్హౌ. ఓకే. బికాజ్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ పని చేసిన తెలుగు ఇది ఎసెన్షియల్. డిస్ట్రిక్ట్లో పని చేసిన తెలుగు ఎసెన్షియల్. సో డిస్ట్రిక్ట్స్కి వెళ్ళారు కాబట్టి అక్కడ మొత్తం తెలుగే మాట్లాడతారు కాబట్టి అలా ఇంకా తెలుగు అలవాటు అయిపోయింది. సెకండ్ లాంగ్వేజ్ స్కూల్లో తెలుగు ఉండేది. ఓకే. సో ఇప్పుడు యోగా అంటే ఈ జనరేషన్కి యోగా గురించి కానీ లేకపోతే డైలీ ఎక్సర్సైజెస్ గురించి కావచ్చు, జాగింగ్ గురించి కావచ్చు, అసలు మీరు ఏం చెప్తారు? అంటే మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఏం చెప్తారు? నా ఎక్స్పీరియన్స్ అంటే మార్నింగ్ లేచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు 24 hours జాబ్ ఉంటుందండి వాళ్ళకి. అవును, అసలు ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళాల్సిందే. దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ క్యాన్ డూ అట్ ఎనీ టైం. ఓన్లీ కపాలభాతికి 4 hours గ్యాప్ ఉండాలండి. ఓకే. లోమవలంకి యూ క్యాన్ సిట్ చేయవచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా. దిస్ ఈస్ మై అడ్వైస్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. పర్టికులర్లీ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది ఒకటి. మరోవర్ మీరు అన్నట్లుగా టైమింగ్ అసలు ఏ టైం అంటే ఆ టైం వెళ్ళాల్సిందే, హోమ్ ఫుడ్ ఉండాలని లేదు, బయట ఎక్కడంటే అక్కడ తినాల్సిందే. ఐ థింక్ మీ హెల్త్ ఇష్యూస్ కూడా మేజర్ రీజన్స్ ఇవే ఏమో. అంటే మీరు పోలీస్గా వర్క్ చేయడము, ఎక్కువ అంటే ట్రాఫిక్లో ఎక్కువ ఇయర్స్ ట్రై చేస్తారు కాబట్టి బయటే ఉండుంటారు నాకు తెలిసి ఎక్కువ. We used to stay 12 hours బయటనే ఉంటుంది. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్లో. సో ఎట్ దట్ టైం అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్ అయి ఉండదు, ఇంత ట్రాఫిక్ కూడా ఉండకపోవచ్చేమో. బట్ అట్ దట్ టైం ఛాలెంజింగ్ వాజ్ దేర్ బికాజ్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అది ఫస్ట్ ఫ్లైఓవర్ అప్పుడు డైవర్షన్ ఇది ఉంది, హౌ టు రెగ్యులేట్ ద ట్రాఫిక్. అది మొత్తం అది చేసినామండి. ఇది ఇంత సిగ్నలింగ్ కూడా ఉండకపోవచ్చు, అంతా మీరు మాన్యువల్ గా చేసుకోవాలి. అప్పుడు సిగ్నల్స్ చాలా లేకుండే, తక్కువ ఉండే, మాన్యువల్ గానే ఎక్కువ చేసేవాళ్ళు. అవునండి. సో వీటన్నింటి వల్లే కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకుంటారా లేకపోతే? పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంది అండి. అవును, చాలా మంది కామన్ గా చూస్తాం. అవునండి. ఇప్పుడు దాని కొరకు అంటున్నాం, మార్నింగ్ లేచి 10-15 minutes అట్లీస్ట్ ఇఫ్ యూ డూ దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం హెల్త్ కాపాడుకోవచ్చు. అండ్ రన్నింగ్ గురించి ఏం చెప్తారు? జాగింగ్ గురించి బికాజ్ ఇప్పుడు అరే నా వయసు అయిపోయింది, నేను ఎట్లా రన్ చేయాలి? అరే నేనేమంటున్నా అంటే యూ ప్రాక్టీస్ దట్ టుడే 4 steps. ఒక్కరోజే 10 kilometers మీలాగా చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 500 meters or 1 kilometer ఎంతో 4 steps. టుమారో 5 steps. డే ఆఫ్టర్ టుమారో 6 steps. లైక్ డైలీ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ యూ విల్ గెట్ ది స్టామినా ఆల్సో. ఓకే.
ఒక్కసారి చేసేసి నేను టైర్డ్ అయిపోయినానంటే నెక్స్ట్ డే చేయలేము. అండ్ జాగింగ్ వల్ల బ్రీతింగ్ కంట్రోల్ కూడా చాలా ఉంటుంది, లంగ్స్ కూడా చాలా వరకు లంగ్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. లంగ్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ విల్ షేక్ కాదా రన్నింగ్ చేస్తే. అవును, అది. సో ఇప్పుడు రైట్ నౌ మీ హెల్త్ ఎలా ఉంది అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ బెటర్ ఆఫ్టర్ దిస్. చాలా మంది అడిగినారు, ఈవెన్ డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నారు జాగింగ్ చేసి అప్పుడు యూఆర్ డూయింగ్ దిస్ కపాల్భాతి సైడ్ ఎఫెక్ట్స్ వస్తలేరా మీకు అంటే నేను చెప్పినా లేదు, ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అని. మీరు ఇన్ని హర్డల్స్ ఫేస్ చేశారు లైఫ్లో, సో వీటన్నింటి వెనక ఇందాక మనం విల్ పవర్ ఆర్ పాజిటివ్ థింకింగ్ ఎంత ఉపయోగపడ్డాయి నాకు తెలిసి మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంత ఉండుంటుంది. మా ఇద్దరు బ్రదర్ ఇన్ లాస్ అండ్ మై బేసిస్, బికాస్ షీ హాజ్ సఫర్డ్ 5 years వెన్ 2000 నుంచి 2005 వరకు. టు బి ఫ్రాంక్ ఒకటి చెప్పాలి, చాలా మంది హెల్త్ ఇష్యూస్తో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళకంటే వాళ్ళ ఇంట్లో పార్ట్నర్స్ అంటే ఫ్యామిలీ పార్ట్నర్స్ చాలా మంది వాళ్ళ భయపడతారండి, చాలా భయపడతారు. బికాస్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మూమెంట్. సో ఇవన్నీ కూడా మీ భార్య. నేను ఒక్కటే చెప్తానండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ డైలీ చేయమని అందరికి చెప్తాను. అంటే మీ ఫ్యామిలీ ఫస్ట్ మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఫాలో అవుతున్నారా మిమ్మల్ని చూసి? ఫాలో అవుతుండ్రు డెఫినెట్ గా. మా మిసెస్ షీ విల్ డూ దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఓకే ఎవ్రీ డే. అండ్ యువర్ బ్రదర్ ఇన్ లాస్? నా బ్రదర్ ఇన్ లాస్ ఆల్సో దే ఆర్ డూయింగ్. ద ఓన్లీ థింగ్ ఇస్ నేను లోమాలో చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు హాస్పిటల్ వెళ్తే మనకి ఆక్సిజన్ పెట్టేస్తారు. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ద ఎయిర్ విల్ గో టు పాస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ టిష్యూ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మోర్ ఆక్సిజన్ యు ఆర్ ఇన్హేలింగ్. ఓకే, ఒట్టిగా కూర్చుంటారు కదా ఇంట్లో, ఏం చేయరు. అట్లీస్ట్ యూ డూ లోమోలో. ఓకే, ఓన్లీ బై సిట్టింగ్ యూ కెన్ డూ సింగిల్ నాజిల్. యా, yes. సో ఎవరైనా ఏ టైంలో చేయగలిగేది అది, కాబట్టి డెఫినెట్ గా చేయొచ్చు. ఎస్. ఇంకో విషయం, మీరు ఐ సైట్కి సంబంధించి కూడా ఐ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు రికవర్ అయ్యారు ఐ విషయంలో. ఇప్పుడు మీ సర్వీస్ టైంలో కళ్ళద్దాలు ఉండేవంట, ఇప్పుడు లేవు. 2007 till 2007 ఇట్ వాజ్ దేర్. తర్వాత వన్ డే అది మన రామ్దేవ్ బాబా ఇది యోగా చూసినాను. ఓకే, హీ వాస్ టెల్లింగ్ అబౌట్ ది ఐస్ ఎక్సర్సైజ్. డైలీ ఐ యూస్ టు వాష్ అప్ మై ఐస్ అండ్ ఐ విల్ డూ ద ఐస్ ఎక్సర్సైజ్. ఓకే, ఆ బెనిఫిట్ అయిందండి. దో ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్. సో ఎలా ఐ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు? ఐస్ రైట్ లెఫ్ట్ మీద చూడాలి 10-15 times. ఓకే, we have to rotate the eyes 10-15 times. అంటే ఈ జనరేషన్ లో చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అందరికీ కూడా స్పెట్స్ వచ్చేసాయి, అందరికీ కళ్ళద్దాలు, చిన్న పిల్లలకి, బికాజ్ దే ఆర్ కంప్యూటర్ ఫ్రమ్ దేర్ ప్లే స్కూల్ నుంచి చూస్తున్నాం, ఫోన్. yes, వాళ్ళందరికీ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగం. ఎక్సర్సైజ్ చాలా ఉపయోగం. yes, అది. అండ్ కమింగ్ టు ఈ జనరేషన్కి మీరు ఫైనల్గా ఏం చెప్తారు అంటే ఎక్సర్సైజ్ గురించి? కానీ చాలా మంది కూడా ఎక్సర్సైజ్ చేయట్లేదు ఇప్పుడు. కొంతమంది జిమ్స్కి వెళ్తున్నారు ఓవర్ వెయిట్ చేసి, దానివల్ల మళ్ళీ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు. జిమ్కి వెళ్తున్నారు ఇప్పుడు, దే ఆర్ నాట్ డూయింగ్ ది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఆల్సో నో వన్ ఈస్ కమింగ్ టు గ్రౌండ్ యాక్చువల్లీ ఓపెన్. ఇప్పుడు గార్డెన్ ఉంది, ఇఫ్ యూ మార్నింగ్ వెళ్తే మీరు యూ విల్ గెట్ ది ఆక్సిజన్, ఫ్రెష్ ఆక్సిజన్. ఓకే, ఇంట్లో కూర్చుంటే ఏం దొరుకుతుంది? అవును, ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తే ఏం లాభం? అట్లీస్ట్ యూ గో ఫర్ సమ్ గార్డెన్ వేర్ యూ విల్ గెట్ ది ఫ్రెష్ ఎయిర్. అట్లీస్ట్ యూ డూ వాకింగ్. చాలా మంది పాలు తెచ్చిస్తానికి వెళ్తారు కాదు, స్కూటర్ మీద వెళ్తారు. అది నడిచి వెళ్ళండి. అవును, పక్కనే ఉన్న కూరగాయల షాప్ కి పాలకు కూడా బైక్ వెళ్తున్నారు. అదే అసలు ఇంకా బాడీకి ఎక్సర్సైజ్ లేదు కంప్లీట్. ఎస్. అండ్ మీరు చెప్పిన తర్వాత లైక్ ఐ గాట్ మై సెల్ఫ్ ఇన్స్పైర్డ్. అండ్ ఖచ్చితంగా రేపటి నుంచి ఈ రోజు నుంచి డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సింగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, చూస్తున్నాం కదా హరిహర సింగ్ గారి ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఇప్పటి జనరేషన్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వారి కెరీర్లో వారి హెల్త్ పరంగా అనేక హర్డిల్స్ ఫేస్ చేశారు. అన్నింటినీ కూడా దాటుకొని వారి విల్ పవర్ ఒకటి, దాంతోపాటు పాజిటివ్ థింకింగ్, అన్నింటి మించి వారి ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ కూడా ఈరోజు వారు ఇంత హెల్తీగా ఇప్పటికీ కూడా ప్రతిరోజు దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్లు రన్నింగ్ వెళ్తారంట. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఆయన ఎక్సర్సైజెస్ కావచ్చు, ఆయన యోగాసనాలు కావచ్చు ప్రారంభిస్తారంటే
వారి విల్ పవర్ ఎంత గట్టిగా ఉందో మనందరికీ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా అర్థమవుతోంది. వారిలాగే మనందరం కూడా అటు యోగా కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, లేకపోతే జాగింగ్ కావచ్చు, ప్రతిరోజు చేస్తూ మన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే ప్రయత్నం